యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్టు మర్చిపోవద్దు. మీ పిల్లల్ని కూడా ఉదయకాలము లేచిన వెంటనే ప్రార్థనలో కాసేపు వాళ్ళని ప్రార్థన చేయడం వారికి నేర్పించండి. వాక్యం చదవడం ప్రతిరోజు కూడా నేర్పించండి. తల్లిదండ్రులు మీరు నడిచే మార్గంలో పిల్లలు కూడా నడిపించే రీతిలో ఉంటే పిల్లలు ఖచ్చితంగా ఎదుగుతున్న కొలది కూడా వారు కూడా దీవించబడుతూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 106 అధ్యాయము 25వ వచనము. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో సనుగుకునిరి. యెహోవా మాట ఆలకింపక. చాలా మంది ఈ రోజులలో దేవుని మాట విననెల్లని ప్రజలుగా ఉంటున్నారు. ఎవరు ఇలా సనుగుకొన్నది అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన ఎన్ని అద్భుత కార్యాలు. ఐగుప్తు దేశంలో వారి పరిస్థితి ఏమిటి? వారు భయంకరమైన శ్రమలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో ఉన్న ఒక ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు విడిపించి రక్షించి, దేవాది దేవుడు విడిపించి రక్షించి వారిని తీసుకొని పాలు తేళ్లు ప్రవేశించే ఒక దేశంలో వారిని సంతోషపరచాలని దేవాది దేవుడు ఎంతగా అనుకుంటే, నిజంగా ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చాడు. ఎన్నో అద్భుతాలు. ఎరుకో గోడను కూల్చివేశాడు. ఇంకా అసలు ఆ అరణ్యములు అన్నీ కూడా అద్భుతాలే. అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూశారు. వారు అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చుకుంటూ వారిని సంతోషపరుస్తూ తీసుకొస్తూ ఉండగా వారిలో మాత్రం సనగడము ఆపలేదు. సనుగుతూనే ఉన్నారు. వచ్చే మార్గంలో అంతా సనుగుతూనే వచ్చారు. ఆయన మాట విననొల్లని వారుగా ఉన్నారు. ఇప్పుడు ఉంటున్న ప్రజలు మనము కూడా అంతే ఉన్నాం. దేవుడు చేస్తేనే దేవుడు, లేకపోతే సనుగుతూ గునుగుతూ దేవుడు మాకేం చేశాడు, మేము ఎందుకు మందిరానికి రావాలి, ఎప్పుడో చేశాడులే, మొదట్లో మాకు చేశాడు, ఇప్పుడు ఏ కార్యాలు చేయట్లేదు దేవుడు, ఇప్పుడు మమ్మల్ని అసలు దేవుడు చూడట్లేదు అని చాలామంది కూడా దేవుడి మీద సనుగుతూ ఉంటారు. మన పాపాలు, మన తప్పులు, మనం చేసే అబద్ధాలు, మోసాలు, అక్రమములు ఇవన్నీ కూడా ఒక పాపపు గోడగా దేవునికి మనకు మధ్యలో అడ్డుగా ఉంటుందని తెలిసి కూడా దేవుని మీద సనుగుతూ ఉంటాం. ఇలా సనిగే ప్రజలు ఎంతోమంది ఉండి దేవుడిస్తున్న ఆశీర్వాదం కోల్పోతున్నాం. దేవుడు మాట విననొల్లని ప్రజలకు ఆశీర్వాదము ఎప్పుడు దొరకదు. ఆయన మాట ఎవరైతే వింటూ ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఆయన మాటకి ఎవరైతే లోబడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు కూడా మనము వింటున్న వాక్యము, ప్రార్థన, ఈ యొక్క ప్రతి విషయములో లోబడుతూ ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అనే మాటలను వింటూ ఆ మాటల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం నిజంగా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు గొప్ప దేవుడవు నాయనా. నీవు తప్ప మాకెవ్వరూ లేరయ్యా ఈ లోకంలో. అయ్యా, నీ మాట వినుట మేము దీవించబడతామయ్యా, ఆశీర్వదించబడతాము తండ్రి. నీకు వందనాలు. ఈరోజు నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రతి కోసమైన నువ్వు తెలియపరిచిన మాటలను బట్టి నాయన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ మాట వినే ప్రజలుగా చేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు. నీ మాట వినుటలో ఆశీర్వాదం నిలిచి ఉండేదని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రము. వేస్కైన్ మీ స్కోబ్ రికాస్ట్ అండ్ మై గ్లోరా దిస్ థిక్ అమాందరా రికాస్ట్ అండ్ మీ లార్డ్ ద లిస్టల్ బికాస్ సిక్ హౌరిమా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ యొక్క కొదువ ఉన్నదో ప్రభట్టి కొదువను తెచ్చి సమృద్ధిని అనుగ్రహించండి నాయన. అనారోగ్యమైన స్థితిని కలిగి ఉన్న బిడ్డలు ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నానయ్యా, మీరు ముట్టమని అడుగుచున్నాను ప్రభా. ఇప్పుడే స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. విజన్ ఆర్ ద గ్లోరా బాస్టిక్ కమాందర ప్రశూరిల రదిక్ కమాందర పరిశుద్ధాత్మ
శక్తి చేత నింపండి అయ్యా, మీ అగ్ని చేత మండించండి నాయన. ప్రతి బిడ్డని ఆత్మ చేత నింపబడి నీకు ప్రతి వేకమైన జ్ఞానము చేత వర్ధిల్లింపచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.